నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు. గణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రజారోగ్యం పరంగా పెట్టి పేదల ప్రాణాలతో వ్యాపారమా? మాజీ మంత్రి సాకే శైలజనాథ్. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం, 52 అడుగులకు చేరిన నీటి మట్టం. వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేసింది. కారుమూరి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 71 సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేశుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం, ఒక్కసారి చేయడమే కష్టమైన పని ఈ రోజుల్లో. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం 52 అడుగులుగా ఉంది. దీంతో అధికారులు ధవళేశ్వరం నుంచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానం వద్ద గౌతమి గోదావరి నదీ పాయలలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.
వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు వాటిని దోచుకోవడానికే పీపీపీ విధానం తీసుకొచ్చారని, ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ట్రస్ట్ మోడ్లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడ్లోకి మారుస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించే ప్రయత్నం చేశారు. ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించడం అంటే వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క హక్కును వాళ్ళ చేతిలో పెట్టడం. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్ట బుద్ధిని బయట పెడతా వచ్చారు. చివరికి పులివెందుల మెడికల్ కళాశాలలో 50 సీట్లు వచ్చినప్పటికి కూడా నిజంగా అంత నిస్సిగ్గుగా ఏ విధంగా రాయగలిగారో మీకే అర్థం కావాలి. మాకు సీట్లు వద్దు, ఇంకా పూర్తి కాలేదు అవసరాలు కాబట్టి మాకు సీట్లు వద్దని రాసిన ఏకైక ప్రభుత్వం ఇది దేశంలో. ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం కష్టపడుతూ ఉంటాయి. ఆల్రెడీ అనుమతులు వచ్చిన వాటిని కూడా కాదని చెప్పే మీ యొక్క దుర్మార్గాన్ని మేము బయట చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము స్పష్టంగా అడుగుతున్నాం ప్రజల పక్షాన. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మీరు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా, అంటే ప్రభుత్వ సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్లకు, లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు అంటకు పెడతా ఉన్నారు, అప్పనంగా అప్పగిస్తున్నారని అందరం భావిస్తూ ఉన్నాం. కాదని మీరు చెప్పగలరా అని అడుగుతూ ఉన్నాం. వందల కోట్లు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడ్ కింద మీకు కావలసిన వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కాదా అడుగుతూ ఉన్నాం. మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు ప్రభుత్వ కళాశాలలతో పని లేదు, ప్రభుత్వ ఆసుపత్రులతో పని లేదు. మీకు ఏదైనా సమస్య వస్తే బహుశా చంద్రమండలంలో ఒక మంచి ఆసుపత్రి ఉంటే అక్కడికి కూడా పోయి మీరు, మీ పేరుంది కాబట్టి వైద్యం చేయించుకొచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. గుత్తి మండలం జక్కల చెరువు వద్ద ఓ వ్యక్తిని ఎక్కించుకోలేదంటూ గ్రామస్తులు, ప్రయాణికులు ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ కండక్టర్పై దాడి చేశారు. దీంతో శుక్రవారం తాడిపత్రి, గుత్తి మధ్య హైర్ బస్సులను నిలిపివేశారు. కండక్టర్లు, డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మీ ఉద్యోగం నెలకి జీతం నెలకి జీతం 1వ తేదీ 2వ తేదీ ఇకపోతే స్ట్రైక్ చేస్తాడు, ఇంటికాడ కూర్చుంటాడు. మేము ఎవరికి చెప్పుకోవాలని బస్సులు రాకుండా ఉంటే అట్ట పట్టుకుంటావు. ఈ ప్రభుత్వం కింద పట్టుకోవాలని స్ట్రైక్ చేస్తారు జీతాలు లేకుండా ఉంటే. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ రాజకీయాల్లోనూ వృత్తిపరంగానూ రాణించడం కష్టమని అన్నారు. తాను ఐవీఎఫ్ ద్వారా పిల్లలను పుట్టిస్తుంటానని, పేషెంట్లను చూస్తున్నప్పుడే నియోజకవర్గం నుంచి కాల్స్ వస్తూ ఉంటాయని తెలిపారు. అందరికీ న్యాయం చేస్తానని గతంలో జీడీ నెల్లూరులో సర్పంచులు, ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని, ఈసారి కూడా అలాగే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరిని ఎక్కడ అణచివేయాలో తాను చూసుకుంటానని, కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. ఇమీడియట్గా కాల్ వస్తుంది, అన్న మా పక్కింటోడు ఒకడు మా కూతురుని లేపుకుని వెళ్ళిపోయాడన్న, కొద్దిగా కాల్ చేయన్న పోలీస్కి అంటాడు. నేను అప్పుడుదా పేషెంట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటా. ఆ అమ్మాయి అన్న 20 సంవత్సరాలు పిల్లలు లేదన్నా, కొద్దిగా ఈ ట్రీట్మెంట్ చేసి వెళ్ళండి అన్న. అయ్యో అమ్మ అందరు కార్యకర్తలను వెయిట్ చేస్తున్నారన్న, అదంతా నాకు తెలియదు, నువ్వు చేయలేదనుకో మా అత్త వచ్చి వేరే పెళ్లి చేస్తుంది, ఆల్రెడీ కూతురు రెడీగా ఉందంట రెండో పిల్లని చేయడానికి, అన్న మీరు ఇది చూడండి అంటారు. సో కాబట్టి మా ఇద్దరికి దీన్ని రెండు అడ్జస్ట్ చేసుకొని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకొని పోవడం కొంత కష్టమే. అయినా కూడా నేను సీరియస్గా ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికి కూడా న్యాయం చేస్తాను. అదేవిధంగా మా తమ్ముడు కూడా గురిజాల పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు బెంగళూరులో. ఆయన వృత్తి కూడా డిఫరెంట్.
సడన్గా ఎత్తుకొచ్చి ఒక చేప పిల్లని నీళ్ళలో బాగా స్వేచ్ఛగా ఈదుతుండే చేప పిల్లని ఎత్తుకొచ్చి బయట వేస్తే ఎలా విలువలా కొట్టుకుంటుందో అదేవిధంగా మా ఇద్దరి పరిస్థితి కూడా అదేవిధంగా మేము కొట్టుకుంటున్నాము. ఖచ్చితంగా మేమిద్దరు కూడా ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎంతమంది బయట నుంచి మమ్మల్ని లాగడానికి ట్రై చేసినా ఇవన్నీ కూడా ఎదురేసి ముందుకెళ్ళి మేము ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటామని చెప్పి మీ అందరికి కూడా వాగ్దానిస్తున్నాం. దేని గురించి ఈ 2 కప్పలు బాధపడవు, అభివృద్ధి పైన ఉంటుంది. ఈ చిత్తూరు జిల్లాని నంబర్ 1గా పెట్టే దాంట్లో మేమిద్దరు గట్టిగా ఉండి దీన్ని నడిపిస్తామని చెప్పి మీ అందరూ చెప్తున్నాం. ఇందులో తమిళలో ఒక సామెత ఉంది, కొలెక్కాద నాయం ఇల్ల కొరసొల్లాద వాయం ఇల్ల ఇది 2 ఇల్లాద ఊరు ఇల్ల ఆగ మొత్తలు ఇది 2 ఇల్లాద ఊరు ఇల్ల ఆగ మొత్తలు జీడి నెల్లూరు మాత్రం విధి వెళ్ళక நம்ம வேலையை பார்த்துட்டு போயிட்டே இருக்கணும். అర్థమైందా రాజా? సో కాబట్టి దీని గురించి ఎవరు పట్టించుకోవద్దండి. ఇవన్నీ రాజకీయాల్లో ఉంటాయి. మిమ్మల్ని ఒక 10 ఎండ్రకాయలని ఒక దాంట్లో వేసి పెట్టామంటే అది తెలుగుదేశం ఎండ్రకాయలను కూడా వేసి పెట్టు, అవన్నీ ఒకటి పైకి ఎక్కిందంటే మొత్తం కూడా కిందికి లాగుతాయి. అది ఇదా జరుగుతుంది జడి నెల్లూరులో. కాబట్టి ఎండ్రకాయలు అందరూ సపరేట్ చేయాలి. ఒక్కొక్కరిని ఒక గుండాలు వేస్తే గమ్మని కూర్చోంటారు. కాబట్టి తొందరలోనే ఆ పనులు కూడా చేస్తాం. కొత్తగా వచ్చాం, కొంత టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. మిమ్మల్ని ఒక హిమాలయ ప్రదేశ్ నుంచి సడన్ గా తీసుకొచ్చి ఆఫ్రికాలోనో ఎడారిలో వదిలితే ఎట్లా ఉంటుంది? తణుకులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయమే దండగా అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం 99 పైసలకే ఉర్సాలు ఉల్ఫాలకు భూములు దారదత్తం చేస్తోందని, 10 ప్రభుత్వ వైద్య కళాశాలను చంద్రబాబు బినామీలకు అమ్మకానికి కేబినెట్ నిర్ణయం దుర్మార్గమని, టెమాసెక్ అనే సింగపూర్ కంపెనీకి మెడికల్ కాలేజీలను ఏడాదికి ఎకరం 100 చొప్పున 66 ఏళ్లు లీజుకిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ పరామర్శకు రావడాన్ని సహించలేక ప్రసన్నపై తప్పుడు కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో ఇలాంటి దాడులు సరైనవి కావని అన్నారు. అనంతరం ప్రసన్న కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గోపాలపట్నం ఎంపీయూపీ స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. స్కూల్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ప్యారడీ పాటలు, స్కిట్స్ ద్వారా విద్యార్థులకు ఆసక్తికరంగా బోధన చేస్తూ నటనపై మక్కువతో టీవీ షోలు, సినిమాల్లోనూ నటిస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా గమనించాలి, మీకు ఎవరు తోడుగా ఉన్నారు, ఎవరు మీకు అండగా ఉన్నారు, ఏ రకంగా మీకు గిట్టుబాటు ధర కల్పించారు, ఏ రకంగా మీకు ఇన్సూరెన్స్ చేపించారు, ఏ రకంగా మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. పంట కోతకు రాకుండానే పోయిన పంటకి ఎన్విరాన్మెంట్ చేయించి వెంటనే అధికారులతో ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయం దండగా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబేనని అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ రైతుల కోసం పోరాటం చేస్తున్న వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని వైసీపీపై చేసిన దాడులు కాదని, నిజానికి రైతులపై చేసినవే అని అన్నారు. చంద్రబాబు మొదటి నుంచి రైతు ఎలా పోయినా పర్వాలేదు అనే ధోరణితో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి, అటు నర్సీపట్నం 2 ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రంలో అక్కడ స్థానిక పార్టీ సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారు నేతృత్వంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మేజర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, అలాగే ఆర్డీఓ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి కేంద్రంగా స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ సమన్వయకర్త భరత్ గారు, జిల్లా అధ్యక్షుడిగా నేను,
ఈ పరిధిలో వచ్చినటువంటి అందరు సమన్వయకర్తలు జోగుల్ గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, అదీప్ రాజ్ గారు కానీ, లేకపోతే ముత్యాల నాయుడు గారు కానీ అందరం కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వేదికగా అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రశ్నని తీసి రైతుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మంగళవారం 9వ తారీఖున చేయబోతా ఉన్నాం. ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సహజంగా రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాలి, ప్రభుత్వానికి అసలు ఈరోజు గురు పూజోత్సవం ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి చివరికి దేశంలో ప్రథమ పౌరుడి స్థానమైన రాష్ట్రపతి స్థానాన్ని చేపట్టి ఉపాధ్యాయ వృత్తికి వని తెచ్చారని తెలిపారు. అలాగే ఈనాటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అతన్ని ఆదర్శంగా తీసుకుని తమ జీవితంలో ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు తన బినామీలకు అమ్మకానికి పెట్టేశారని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏమి దొరికితే దాన్ని అమ్మకానికి పెట్టేస్తా ఉన్నారు. కేవలం మనుషులు మాత్రమే ఇప్పుడు వీళ్ళు అమ్మకానికి పెట్టలా, మిగిలిన అన్నింటినీ అమ్మకానికి పెట్టారు. 99 పైసలకే ఉరసాగాళ్ళకి, ఉల్ఫాగాళ్ళకి 100 ఎకరాలు దారాదత్తం చేసేస్తున్నారు 99 పైసలకి. అలానే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేనటువంటి గొప్ప సంస్కరణని వైద్య రంగంలో తీసుకుని వచ్చి 17 మెడికల్ కాలేజీల్ని ఒకేసారి నిర్మాణం చేపట్టి 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా పూర్తి చేస్తే ఈరోజు 10 మెడికల్ కాలేజీల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి బినామీలకి అమ్మేయడానికి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య, అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టల, 4 సార్లు ముఖ్యమంత్రి, సిగ్గుండాలి చెప్పుకోవడానికి. కానీ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా ఏదైతే చేసి, 1 నంద్యాల మెడికల్ కాలేజ్, 2 మచిలీపట్నం, 3 ఏలూరు, 4 రాజమండ్రి, 5 విజయనగరం, ఈ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి 2023-24 అకాడమిక్ ఇయర్ లోనే అడ్మిషన్లు కూడా చేసి ఏదైతే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటే ఈ రోజు మిగిలినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం, అది కూడా కేవలం అక్కడ ఎకరం 100 రూపాయలకి టెమాసెక్ హోల్డింగ్స్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి, మనకున్న సమాచారం ప్రకారం టెమాసెక్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలని 2 దఫాలుగా 66 ఏళ్ల పాటు వాళ్ళ చేతిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఎకరం 100 రూపాయలు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎవరైతే దాడికి గురి కాబడ్డారో, ఆ కుటుంబం మీద దాడి చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మీద సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సినటువంటి దాన్ని విస్మరించి అందరూ కలిసి పత్రికలు, మీడియా, ప్రజలు అందరూ ఘోషించిన తర్వాత మొక్కుబడిగా కేసులు నమోదు చేసి బెయిల్ ఇచ్చి పంపించేసి ఆ రౌడీ షీటర్లందరికీ కొమ్ము కాస్తూ ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విచారింపుకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఆ కుటుంబం దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులు,
ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఏమిటి అనేటువంటిది ఒప్పుకోలేక, తాళలేక, తట్టుకోలేక, భరించలేక ఈరోజు సాక్షాత్తు ప్రసన్న మీదనే ఈరోజు కేసు నమోదు చేశారు. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత నీచమైనటువంటివి పోలీసు వ్యవస్థలో మనం చూసామా? జిల్లా ఎస్పీ గారు ఇటువంటి వాటిని చూసి సహించగలుగుతున్నాడా, భరిస్తున్నాడా? ఎందుకంటే ఒక కేసు పెట్టడం, 2 రోజులకి ఆయన తాళ్ళు తిరిగి పడిపోవడం, మరలా ఇంకొక కేసు పెట్టడం, 2 రోజుల తర్వాత తాళ్ళు తిరిగి పడిపోవడం ఎస్పీ గారు. అంతే తప్ప ఈ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. జబర్దస్త్ సత్తిపండుగా ప్రసిద్ధిగాంచిన పివిఎస్ సత్యనారాయణ గత 26 ఏళ్లుగా లెక్కల మాస్టర్గా సేవలందిస్తున్నారు. తుమ్మపాలకు చెందిన ఆయన ప్రస్తుతం పాయకరావుపేట మండలం ప్రధానోపాధ్యాయులుగా కొత్తగా ఈరోజు జూన్ 12వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు గవర్నమెంట్ మన ఎంపీ యూపీ స్కూల్ మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో సుమారు 9 మంది ఉపాధ్యాయులను శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ లెక్కల మేడం గారు ఇక్కడే ఉన్నారు. మరొక 8 మంది ఉపాధ్యాయులు ఇక్కడ మన పిల్లలు బాగు చేయడానికి గవర్నమెంట్ నియమించడం జరిగింది. 4 ఎస్జీటీలు, మేడం గారు ఒకరు, ఇంకో 3 స్కూల్ అసిస్టెంట్లు ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ చంద్రశేఖర్ గారు ఇంగ్లీష్ గారు వస్తున్నారు. ఆల్రెడీ మ్యాథ్స్ మేడం ఆల్రెడీ ఉన్నారు. ఇంకొక 2 సోషల్ అండ్ బయాలజీ సైన్స్ మళ్ళీ వస్తారు. ఒక 4 స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ కూడా వస్తారు. రావడం జరిగింది. దయచేసి మీ పిల్లలందరినీ కూడా బాగు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి. కనీసం 2 నెలలు మేమేం చేస్తున్నామో మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మళ్ళా సెప్టెంబర్ 31 వరకు మీకు నచ్చకపోతే పిల్లలు మార్చుకునే అవకాశం మళ్ళీ మీకు ఉంది. కాబట్టి ఈ 2 నెలలు మాకు అవకాశం చూడండి. తప్పనిసరిగా మీ పిల్లలు బాగు చేస్తారు. మేడం గారితో మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఎంపీయూపీఎస్ గోపాలపట్నం మ్యాథ్స్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఈ స్కూలు, ఈ వాతావరణం, ఈ పల్లెటూరు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారు. కనుక ఇప్పటి వరకు ఎవరైనా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినట్లయితే ఈ యొక్క 2 నెలల అవకాశాన్ని ఇచ్చి మా పాఠశాలలో జాయిన్ చేసి మీకు తగినట్టుగా మేము చెప్తున్నాం లేదో చెక్ చేసుకొని తదుపరి కంటిన్యూ చేసే విధంగా మీరు ఏదైనా ప్రణాళిక తీసుకొని మొత్తం అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు చంద్రశేఖర్ అండి, ఎస్ఏ ఇంగ్లీష్. ఈ యొక్క ఎంపీపీ స్కూల్ గోపాలపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్, ఈ వాతావరణం అంతా చక్కని మంచి ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉంది మాకు. అయితే పిల్లలందరూ కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు, మాకు చాలా సంతోషం. మరి మేడం గారు వరకు హెచ్ఎంలో ఉండి చక్కగా లీడ్ చేశారు. ఇదే విధంగా మీరు మాకు కూడా మీ సహాయ సహకారాలు గ్రామస్తులందరూ అందించి మమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు. విశాఖ జిల్లా గాజువాక ఎంవీఆర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు టీచర్స్ డే ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో అరవిందో స్కూల్, ప్రియదర్శిని హై స్కూల్, జూనియర్ కాలేజ్, ఎంవీఆర్ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో అందరు టీచర్స్, అందరు స్టూడెంట్స్ కలిసి టీచర్స్ డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మిత్రులు, శ్రేయోభిలాషులు,
అయినటువంటి మాజీ వైస్ ఛాన్సలర్ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గాజువాక గాజువాక ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి చక్కగా ఉపాధ్యాయులకి విద్యార్థులకి మంచి ఉపదేశాన్ని ఇచ్చి బాగా చేయాలి, ఇన్స్టిట్యూషన్ అంటే ఇలా ఉండాలి, ఎంఈఆర్ కాలేజీలా ఉండాలి అని చెప్పడం అన్నది మాకు చాలా ఆనందం ఇస్తుంది. అట్లాగే మా వైస్ ఛాన్సలర్ గారు కూడా చాలా ఆనందంగా అసలు రాధాకృష్ణ గారి యొక్క పుట్టుపూర్వోత్సవాలని, ఆయన యొక్క చేసిన పనుల్ని ఎట్లా వివరించారంటే విద్యార్థులకి ఎప్పుడు తెలియని అనేక విషయాల్ని. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ అకాడమీ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా మా కరస్పాండెంట్ గారు అలాగే సెక్రటరీ గారు అయినటువంటి రామారావు గారు ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూషన్లో మరి టీచర్స్ డే వేడుకలు చేయడం జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా మాజీ వైస్ ఛాన్సలర్ పెద్దలు గవర్నర్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు వాళ్ళ శ్రీమతి గారు రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా టీచర్స్ అందరికీ కూడా మేము ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఒక జయంతి సందర్భంగా మరి టీచర్స్ డే జరుపుకుంటారు. అందుకే పిల్లలందరికీ కూడా తెలియజేసేది వారిని టీచర్స్ని ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులని ఎంత గౌరవిస్తాం టీచర్స్ని కూడా అంత గౌరవం ఇవ్వాలి. గురు సాంగత్యం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా గురు సాంగత్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితంలో ఏమైనా సాధించాలన్నా సరే మనం ముందుకు వెళ్ళడానికి, ఒక డైరెక్షన్ తెలుసుకోవడానికి, ఒక మార్గాన్ని చూసుకోవడానికి గురువు యొక్క సాంగత్యం చాలా ముఖ్యం. అందుకే దైవ సాంగత్యం కన్నా గురు సాంగత్యం చాలా ముఖ్యం అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హ్యాపీనెస్ కంటే ఎత్తుక్కుంటున్నారు. హ్యాపీనెస్ అనేది ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఒక బై ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది. సో ఇది చాలా సంతోషంగా ఉంది. ఇక వేడుకలో పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది. కానీ ఈ సందర్భంగా అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.